కళ్యాణదుర్గం ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వినాయక చవితి అందరూ శుభప్రదంగా, సాంప్రదాయబద్ధంగా, అట్ ద సేమ్ టైం ఎక్కువ సెన్సిటివ్గా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. సో ముఖ్యంగా ఎవరైతే వినాయకుడిని ప్రతిమని ప్రతిష్ఠించి పూజలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పర్మిషన్ల కోసం ఈ నెంబర్ని సంప్రదించాలి. 7995095800. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 7995095800. ఈ నెంబర్కి కనుక వాళ్ళు మెసేజ్ చేస్తే సో వాళ్ళకు ఒక లింక్ వస్తుంది. వాట్సాప్లో మెసేజ్ చేయాలి, వాళ్ళకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ వినాయకుడి ప్రతిమని ప్రతిష్ఠించాలనుకుంటున్నారు, సో అది ఆ లొకేషన్, ఆ కమిటీ, వినాయక కమిటీ మెంబర్లు ఎవరు, సో ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు, ఎప్పుడు నిమజ్జనం చేస్తారు, సో దాంట్లోనే ఒక యూనిఫైడ్ పర్మిషన్ సిస్టమ్ లాగా అందరి పర్మిషన్లు దాంట్లోనే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ప్రింట్అవుట్ తీసుకుని మీ వినాయక ప్రతిమ దగ్గర మీరు పెట్టుకుంటే కనుక ఏంటి అంటే ఎవరైనా వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఆర్ ఎవరైనా బీట్ వేస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా విఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, వాళ్ళందరికీ కూడా స్కాన్ చేస్తే తెలుస్తుంది ఆ వినాయక కమిటీ సభ్యులు ఎవరు, అలాగే ఎవరు ఎంతమంది ఉన్నారో ఆ కమిటీలో, ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఎప్పుడు నిమజ్జనం చేయిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఆ క్యూఆర్ స్కానర్ ద్వారా ఉంటుంది. సో అందువల్ల అందరూ కూడా ఈ నెంబర్ని యూజ్ చేసి దీంట్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళ యొక్క పండల్స్ దగ్గర, పందిర్ల దగ్గర కంపల్సరీ క్యూఆర్ కోడ్ పెట్టుకోవాలి. అంతేకాకుండా చాలా శాంతియుతంగా ఈ పండుగను జరుపుకోవాలి. అంతేకాకుండా ఏంటి అంటే రాత్రిపూట కంపల్సరీగా మీ యొక్క కమిటీ నుంచి ఒకళ్ళు లేదా ఇద్దరు అక్కడే ఉండేటట్టు, వినాయక ప్రతిమ దగ్గర ఉండేటట్టు చూడాలి. ఏ విధమైన నష్టం కలిగేటట్టు చూసుకోకుండా చక్కగా జాగ్రత్తగా, ఎలక్ట్రిసిటీ వల్ల ఏదైనా విపత్తులు లేదా అగ్ని వల్ల ఏదైనా విపత్తులు కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజలు చాలా క్షుణ్ణంగా పాటించి వాళ్ళ ఇళ్లలో అట్ ద సేమ్ టైం వాళ్ళ వీధుల్లో చాలా చక్కగా వినాయక చవితి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.